గుడ్ మార్నింగ్. ఏమండి? గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ కమాలమైన ఈ వెరీ వెరీ గుడ్ మార్నింగ్లో ఆ దేవుడు కనిపిస్తున్నాడు. అది ఎలా, ఏ విధంగా చూడగలవారు ఆ బ్రహ్మం విష్ణు శంకరుని? ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్లోటే కనిపిస్తున్నాడు. విఈఆర్వై వెరీ, విఈఆర్వై వెరీ. ఇవి ఎన్ని అక్షరాలండి? 8 అక్షరాలు. 8 అక్షరాలు అంటే సరిగమ పదనిష. హిందూ ముస్లిం విశ్వాసికుల రాగ సంగీతం. అక్కడ మనం ఆ సరిగమ పదనిషలో మనం తీయగలం కదండి. ఈ 8 అక్షరాలు అంటే భోలేబాబా శంకరుడు అవునా కదండి. గుడ్ మార్నింగ్ ఉంది. గుడ్ అంటే మంచిది, గుడ్ అంటే ఆ గుడ్ మంచివాడు అని అర్థం. ఆ గుడ్లో కమాల్ అర్థం ఉందండి. జీ అంటే గాడు. జీ అంటే గాడ్ రూపంలో, అమ్మ కడుపులో నువ్వు నేను మనము పడుకో ఉంటాం కదండి, జీ అంకారంలో. ఆ జీ అంటే జనరల్. అందులో 2 ఓలు ఉన్నాయి. ఆ ఓలే కలియుగ భగవంతుడు ఓం జయ శ్రీ జగన్నాథ్ ప్రభువు. జీ 2 కళ్ళు. అవునా కదండి. ఆ డి ఉంది చూసారండి. ఆ డిఏ డైరెక్టర్, ఆ డిఏ డాక్టర్. 2 రూపంలో కనిపిస్తున్నాడు. ఆ డిఏ డైరెక్టర్ దేవునితో మిలనం. ఇది కమాల్ మాట్లాడి అందులో ఉన్నాయి. గుడ్లో MORNING మార్నింగ్ 7 అక్షరాలండి. 7 రంగులు మిక్స్ చేస్తే అక్కడ మనము ఆ రంగులు మిక్స్ చేస్తే నలుపే వస్తుందండి. ఎందుకంటే మేము పెయింట్ల ద్వారా మనం పనులు చేస్తున్నాము, మాకు తెలిసిన దేవుడు చిత్తముగా పెయింట్ పనులు కూడా చేసి మీతో సంఘర్షణ చేపిస్తాడంటే కమాల్ మాటలు కదండి. ఆ 7 రంగులు మిక్స్ చేస్తే నలుపు కృష్ణుడు. అక్కడ కృష్ణుడు కనపడ్డాడు 7 రంగుల్లో. అయితే జగన్నాథుడు 2 కళ్ళు ఎక్కడ చూశారండి? గుడ్లో చూశారు. జీవుడు గుడ్లో చూశారు. శంకరుడు 3వ నేత్రం చూడాలంటే మార్నింగ్లో సూర్యుడు వచ్చే సమయంలో మార్నింగ్లో మీరు చూడగలరు. అక్కడ 0 ఉంది. MORNING మార్నింగ్ అంటే కృష్ణుడు కూడా శంకరుడు కనిపిస్తున్నాడు. ఇది కమాల్ మాటలు కదండి. అది బ్రహ్మం విష్ణు శంకరుడు కాదా?